Hi, this is Suresh Nalla. Welcome to Wits Connect. So today's topic is plant layout, location, and line balancing. Okay, or plant layout and facility location. So first topic is concept and factors governing plant location. So what is plant location? What is plant? Plant is nothing but any industry. So maybe it is industry, manufacturing industry, or office. So anyway, okay, so a plant is a place where men, material, money, equipment, machinery, etc. are brought together for a manufacturing products. Okay, here four M's brought together, it is called plant. Okay, so the what are the four M's? Four M's are men, men, material, money, and machinery. Okay, the four M's are brought together for manufacturing products. It is called plant. Okay, the problem of plant location arises when starting a new concern or during the expansion of the existing plant. ఓకే, ఏదైనా ప్లాంట్ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నప్పుడు, అంటే మనం చేయాలనుకున్నప్పుడు అంటే ఏంటి, మేబీ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదంటే కొత్తది కొత్తది చేయాలన్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి. ఓకే, ప్లాంట్ లొకేషన్ మీన్స్ డిసైడింగ్ ఏ సూటబుల్ లొకేషన్, ఏరియా, ప్లేస్ ఎక్సెట్రా. అంటే పర్టికులర్గా ఒక ప్లాంట్ అక్కడే అంటే ఒకటే లొకేషన్లో ఎందుకు పెట్టాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కేటీపీపీ ఉంది. సో అది వరంగల్లో ఎందుకు పెట్టలేదు, అంటే వరంగల్ అంటే హన్మకొండలో ఎందుకు పెట్టలేదు, భూపాలపల్లినే ఎందుకు ఉంది. సో హియర్ మనకు అక్కడ అవైలబిలిటీ అంటే ఏంటిది, సో ఆ ప్లాంట్ నడవడానికి కావాల్సింది ఏంటి, కోల్. హన్మకొండలో దొరుకుతుందా, దొరకదు. సో అది ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనం ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్ని తగ్గించాం. ఓకే, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్ని తగ్గించాం అండ్ అక్కడ ప్లేస్ మనకు ఉంది అండ్ ఇట్ ఈస్ కొద్దిగా ఫార్ అవే ఫర్ సిటీ, కొద్దిగా సిటీకి దూరంగా ఉంది, కొంత పొల్యూషన్ వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కూడా మనం అంటే సిటీ అవుట్స్కట్స్లో పెట్టాం కాబట్టి, అంటే అక్కడ ఉన్న విలేజెస్ కానీ దానికి అవుట్స్కట్లో ఉంది కాబట్టి సో అది రీజనబుల్. ఎందుకంటే మళ్ళీ హ్యూమన్స్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఎరేజ్ చేయొద్దు. ఓకే, దానికి సంబంధించిన లొకేషన్ కానీ ఏరియా అండ్ ప్లేస్, వాటర్ ఇవన్నీ అక్కడ కరెక్ట్గా సమకూరాయి కాబట్టి అక్కడ ఆ ప్లాంట్ పెట్టారు. అదే హన్మకొండలో పెట్టాలంటే అది కష్టం అవుతుంది. సో దానికి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, వాటర్ ఫెసిలిటీకి వాటర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ పంప్స్, లైన్ దానికి లైన్ సపరేట్ లైన్ వేసి వాటర్ తీసుకురావాలి. సో ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి సో నీడ్ ఎక్కడ దొరుకుతుంది, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో అక్కడనే మనం ప్లాన్ని లొకేట్ చేస్తాం. ఓకే, సో where the plant or factory will start functioning, plant location involves two major activities. First, to select a proper geographic region, and second one is selecting a specific site within the region. Plant location plays a major role in the design of a production system, as it is determined the cost of getting suitable raw materials, processing raw materials of finished goods, and finished products distribution to customers. Okay, three major so here what are the factors affecting the plant layout or plant location? First one is the, so what are the factors affecting the plant layout? So here first one is the nearness to the raw material. So it will reduce the cost of transporting raw material from the vendors end to plant, especially those plants which consume raw material in bulk or raw material in heavy is cheap but loses a good amount of
its weight during the processing, like trees and sawmills, okay, must be located close to the source of the raw material. ఓకే, సో రా మెటీరియల్ ఎక్కడైతే మనకు దొరుకుతుందో అక్కడ దానికి సంబంధించిన ప్లాంట్ని పెట్టడం బెటర్. ఎందుకంటే మనకు ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి కాస్ట్ అనేది మనం చాలా తగ్గించుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఒక టేక్ ట్రీస్ ఉన్నాయి. సో టేక్ ట్రీస్ని ఆ వుడ్ కటింగ్ మిషన్స్ సామిల్స్ కావాలి. సో దాని నియర్లో అవి టేక్ ట్రీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడే మనం ఈ సామిల్స్ అనేవి పెట్టాలి. ఇంకోటి మన భూపాలపల్లి తీసుకున్నాం. భూపాలపల్లిలో మనకి ఏంటి కోల్ దొరుకుతుంది. ఓకే, సో కోల్ దగ్గర మనం అది పవర్ ప్లాంట్ పెట్టేసాం. ఓకే, అది చాలా రా మెటీరియల్ హెవీగా దొరుకుతుంది కాబట్టి అక్కడ పెట్టాం కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. A lot of money is spent both in the transporting and the raw material and the finished goods depending upon the size of raw material and finished goods. A suitable method of transportation like roads, rail, water and air is selected. Accordingly the plant location is decided. Okay, one point must be kept in mind that cost of transportation should be remain fairly small in proportion to the total cost. Okay, so ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది క్యాపిటల్ కాస్ట్లో చాలా చిన్న అమౌంట్ లాగా ఉండాలి. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఇఫ్ మేబీ పోర్ట్ ఉంది, పోర్ట్ ఎక్కడ పెట్టాలండి? ఓషన్ అంటే మన సముద్రం దగ్గర ఉండాలి. అవునా, అది తీసుకొచ్చి మనం వరంగల్లో కావచ్చు, హైదరాబాద్లో పెడితే దెర్ ఈజ్ నో యూజ్. సో అంటే మనకు అవైలబిలిటీ ఎక్కడ ఉందో దాని ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉన్నదో ఖచ్చితంగా ఫెసిలిటీస్ని బట్టి మనం డిసైడ్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ nearness to the markets. So it reduces the cost of transportation as well as the chance of the finished products getting damaged and spoiled in the way. ఓకే, సో మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉండాలి. అంటే ఈ పర్చేసింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు, మన బయింగ్ కావచ్చు, మనకి మార్కెట్స్ అన్ని దగ్గరగా ఉండాలి. అంటే స్పేర్ పార్ట్స్ కోసం ఒక మిషన్ ఉంది, మిషన్ యొక్క స్పేర్ పార్ట్స్ కోసం మనం మార్కెట్స్ దగ్గర ఉంటే మనకు షట్ డౌన్ టైం అనేది చాలా తక్కువ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అవైలబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ ఫ్యూయల్ అండ్ పవర్. Okay, because of the wide spread of the use of electrical power is the most cases fuel has not remained decided factor for the plant location. Okay, even steel industries are located near source of the fuel to cut down the fuel transportation cost. Okay, next availability of water. Okay, water kuda manaki water is used for processing and paper and chemical industries and is required to the drinking the sanitary purpose also. Okay, so maybe paper industry lo kavachchu, chemical industry lo kavachchu, huge amount of water ni use chestam. Okay, so ante ఆ వాటర్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనం ఈ కెమికల్ ప్లాంట్స్ కావచ్చు, ఆ పేపర్ ప్లాంట్స్ కావచ్చు మనం చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లైమేట్ కండిషన్స్ which the developments in the field of heating, ventilating and air conditioning climate of the region does not present much problem. Of course control of climate needs money. Okay, క్లైమేట్ కండిషన్ అంటే మనకు ఒక ప్లాంట్ మనం లొకేట్ చేస్తుంటే దానికి ఏ విధంగా అంటే దాని యొక్క క్లైమేట్ చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దానివల్ల మనకి ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని మనం ఇండస్ట్రీని ప్లాంట్ లొకేషన్ని సెట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ అండ్ అదర్ ఎయిడ్స్. సర్టన్ గివ్స్ ఎయిడ్స్, లోన్స్, ఫీడ్, మనీ, మెషినరీ, బిల్టప్ షెడ్స్ ఎక్సెట్రా అట్రాక్ట్ ద ఇండస్ట్రియలిస్ట్స్. ఓకే, అంటే మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఒక బ్యాంకర్స్ కానీ ఎవరైనా వచ్చి మీకు అప్రోచ్, అంటే మనం అప్రోచ్ అయినా వాళ్ళ అప్రోచ్ అయినా మనకి అంటే లోన్స్ ద్వారా కావచ్చు లేకపోతే ఇంకెన్ని ద్వారా అయినా మనకి మంచి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. టోపోగ్రఫీ ఏరియా, ద షేప్ ఆఫ్ ద సైట్, కాస్ట్, డ్రైనేజ్ అండ్ అదర్ ఫెసిలిటీస్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఎక్సెట్రా ఇన్ఫ్లుయెన్స్ ద సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్ లొకేషన్. ఓకే, సో ఇప్పుడు ఒక ప్లాంట్ లొకేషన్ చేసినప్పుడు దానికి ఎలాంటి హజార్డ్స్ అంటే నథింగ్ బట్ అంటే ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు,
డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల కావచ్చు. సో ఇలాంటి వాటి వల్ల ఆ ప్లాంట్ లొకేషన్ అనేది డిస్టర్బ్ కావద్దు. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కమ్యూనిటీ ఎయిడ్స్. సో community attitude. So community attitude is nothing but success of an industry depends very much on the attitude of the local people and whether they want work or not. ఓకే. సో నార్మల్గా కమ్యూనిటీ attitude అంటే మీరు ఎక్కడైనా మీరు ఒక కంపెనీ పెడుతున్నప్పుడు ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు పీపుల్స్ ఏంటంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ దానివల్ల లేదు మా వల్ల ఇది మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు ఇది డిసడ్వాంటేజ్ ఉంది, మాకు అది డిసడ్వాంటేజ్ ఉంది, మీరు ఇక్కడ పెట్టద్దు అని చెప్పేసి అలా అన్నప్పుడు సో అది టేక్ ఏ మేజర్ ప్రాబ్లం. సో అది మనకు పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. అంటే పక్కనే మళ్ళీ సేమ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హాస్పిటల్స్, మార్కెటింగ్ సెంటర్స్, స్కూల్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, క్లబ్స్ ఇవి మనకు అవైలబిలిటీగా ఉన్నాయా లేదా. సో ఇఫ్ ఇన్ కేస్ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం జరిగింది, సో ఎనీ యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి మనకు చాలా దగ్గరగా ఉండాలి. అదేవిధంగా మార్కెటింగ్ అంటే బయింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు, మనకి మార్కెటింగ్ దగ్గరగా ఉండాలి. స్కూల్స్ అంటే మీ వర్కర్స్కి, మీ లేబర్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి యొక్క చిల్డ్రన్ని స్కూల్లో చేయించడానికి, లేదా బ్యాంక్ వాళ్ళకు అంటే లేబరు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ నీడ్స్ ఏమైనా ఉంటాయి, పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా, మనం ఎస్టాబ్లిష్ చేసే కంపెనీ ఏరియాలో ఇవన్నీ మనకు అవైలబిలిటీ ఉన్నాయా లేదా, విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 2-3 మ్యాక్సిమం 10 కిలోమీటర్ రేడియస్లో మనకి ఇవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లోకల్ బైలాస్ అండ్ ట్యాక్సెస్ బిల్డింగ్ ఆర్డినెన్స్. లోకల్ బైలాస్ అండ్ ట్యాక్సెస్ బిల్డింగ్ ఆర్డినెన్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ హౌసింగ్ ఫెసిలిటీస్, దెన్ సెక్యూరిటీ, ఫెసిలిటీస్ ఫర్ ఎక్స్పాన్షన్. ఓకే. ఈ నీడ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. దిస్ ఈస్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ప్లాంట్ లొకేషన్. ఓకే.